బాగుండాలని నువ్వు అనుకుంటే నేను చెప్పిన చోటికి వాడిని తీసుకురా. వాడు నామినేషన్ వెయ్యకూడదు. సరేనయ్యా. ఎందుకు ఇలా వెళ్తున్నావు? గాలి ఎక్కువగా ఉంది, అటువైపు చెట్లు పడిపోయి ఉంటాయి. రే ముద్దు జ్యోతిష్డా, తిన్నగా మెయిన్ రోడ్లో వెళ్ళుంటే ఈ బాటికి చేరుకునేవాళ్ళం. రే ఆడేమో ఊరికి కొత్త, వాడికి తెలీదా? నువ్వు పోనీరా. ఏంట్రా పోస్ట్ పడిపోయి ఉంది? నేను చెప్పే వరకు ఎవరు కిందకి దిగకూడదు, నీకు చెప్తున్నా. ఏ కూర్చో, కూర్చోమన్నా. ఏదో తప్పు జరగబోతుంది అనిపిస్తుంది. అదేం లేదు, తప్పే జరగబోతోందిరా. రే ఏమిట్రా నువ్వు అనేది? సేతిపోతని వేసేయడానికి ప్లాన్ చేశారు. అది నీకెలా తెలుసు? తీసుకురమ్మని నాకే చెప్పారా. ఏయ్, ఎవరంటావురా? సేతిపోతతో చెప్పేశాను రా. తెలిసే వచ్చాడా? నామినేషన్కి వెళ్ళాలి. నేను బయలుదేరేటప్పుడే మా బామ్మ చెప్పింది యమగంటలో బయలుదేరొద్దు అని. యముడే కదా ఆ టైంలో బయలుదేరేది. అవును సార్. మరి మీరు జాగ్రత్తగా బయలుదేరాలి కదా. సారీ సార్. అందరినీ మోసుకెళ్ళు. ఏంటి చంటబ్బాయ్, పేరుకు తగ్గట్టు అన్ని చంటి పిల్లాడి పనులు చేస్తున్నావు? నేను నిన్ను తక్కువ అంచనా వేశానురా. నువ్వు కొంచెం తెలివైన వాడివి. నువ్వు అనుకుంటున్నట్టు సినిమా విలన్ని కాదు నేను. ఏంట్రా వీడు సినిమా అంటున్నాడేంటో చూస్తున్నావా? నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏం చేయబోతున్నావో అన్నీ నాకు తెలుసు. ఎలా ఉన్నావు చరణ్? చాలు పోయ్.
నేను కలవడానికి వచ్చినప్పుడే అడిగితే చెప్పేవాడిగా నేను ఎవరు ఎందుకు వచ్చాను అని. నా ఇంటి రేషన్ కార్డు తీసి నీ చేతిలో పెట్టేవాడిని. అదే మానేసి ఏదో కనిపెట్టినట్టు ఎలా ఉన్నావు చరణ్? ఏంటండి ఇది? చాలా చక్కగా మాట్లాడుతున్నావు. అంత తెలివైన సేతుపతే నా రాజకీయ ఎత్తుని తట్టుకోలేకపోయాడు. నువ్వొక ఆర్డినరీ యాక్టర్వి. నీకు సంబంధించినంత వరకు రాజకీయం అనేది డబ్బు, పదవి, అధికారం. కానీ నాకు బాధ్యత, కర్తవ్యం, నమ్మకం. చూద్దామా నీ అధికారం గెలుస్తుందో లేక ఈ జనం నా మీద పెట్టుకున్న నమ్మకం గెలుస్తుందో. పాపం చంటప్పని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎలక్షన్లో కలుపు. ఏ పరిస్థితుల్లో నా ప్రాణం పోయినా సరే ఆ ఫ్యాక్టరీని మన ఊరికి రానివ్వలేదు. కానీ ఆ ఫ్యాక్టరీని ఈ ఊళ్ళో పెట్టడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. మీరెవరినైతే దేవుడిగా భావిస్తున్నారో ఆ సేతుపతే మిమ్మల్ని అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈనాడు సేతుపతి ఎక్కడున్నాడు? ఏం చేశాడు? అతనితో పాటు అతని పక్కన ఒక అమ్మాయి తిరుగుతోందే, ఆమె ఎవరో ఎవరి కూతురో మీకేమైనా తెలుసా? ఏ ఫ్యాక్టరీ అయితే మన ఊరిని అంతం చేస్తుంది అనుకుంటున్నామో ఆ ఫ్యాక్టరీ ఓనరు కూతురే కమలిని. చివరగా ఒక మాట చెప్తున్నాను, ఇన్నాళ్ళు నన్ను ఆదరించిన మీకు అన్యాయం జరగనివ్వదు. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నా వల్లే నీకు అనవసరమైన ప్రాబ్లం. అదే లేదు, మీ తప్పే లేదండి. అంతే ఈడి వల్లే. రోడ్లు వేస్తాను, చెరువులు తవ్వుతాను, నీళ్లు తెస్తానంటే ఎదుటి పార్టీ వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఇలాగే ఫిట్టింగ్ పెడతారు. అందుకని ఈ ఊరు ఇలాగే ఉండిపోవాలా? వచ్చిన జనం కోపం చూస్తే ప్రమాదం అని అనిపిస్తుంది. వాళ్ళు వైలెంట్ అయ్యేలోగా మనం క్షమాపణ చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోదాం. బయలుదేరి ఎక్కడికి వెళ్దాం అంటావు? వాళ్ళు వచ్చినప్పుడు మన సమాధానం చెప్పడమే కరెక్ట్. ఏం చెప్తాం? చావో బతుకో అది ప్రజలే నిర్ణయిస్తారు. సేతుపతి, నీ పక్కన ఉన్న అమ్మాయి ఆ ఫ్యాక్టరీ ఓనర్ వాళ్ళ అమ్మాయి అంట కదా. చంటి ఊరంతా మీటింగ్ పెట్టి చెప్తున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావట. తన ద్వారా ఫ్యాక్టరీ కూడా రాబోతుందట. నిజమా కాదా అని నిన్ను అనుమానించి రాలేదు సేతుపతి. నువ్వు మా ఇంటి బిడ్డవయ్యా. దేవుణ్ణి ఎవరైనా అనుమానిస్తారా? మాకు ద్రోహం చేయడానికి నీకు మనసెలా వస్తుందన్నయ్యా? అలా నీ వల్ల ఒక ఫ్యాక్టరీ వచ్చి దానికోసం మేము చావాల్సి వస్తే సంతోషంగా చచ్చిపోతాం సేతుపతి. ఇలా చూడు సేతుపతి, ఊళ్ళో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. నువ్వు అవేవి మనసులో పెట్టుకొని బాధపడకు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పడానికే మేమందరం వచ్చాం. అవును, మేమెప్పుడు నీతోనే ఉంటాం. ఏమంటారు? సార్ మీ అమ్మాయి గురించి ఊళ్ళో జనం మండిపడుతున్నారు. సార్ ఈసారి కనుక వాళ్ళు కేసు వాపస్ తీసుకోకపోతే కన్ఫర్మ్ గా స్టే దొరుకుతుంది. చెప్పరా మూర్తి. ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ గుడ్ పాయిజన్ అయిందన్నా. బయట ఉంటున్నా, త్వరగా వచ్చేయన్నా. ఏమంటున్నారా? స్కూల్లో ఏదో చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయిందని విన్నాను. నాకెందుకో ఎవరో గుడ్డులోనే ఏదో కలిపారేమో అనిపిస్తోంది. అందరూ చిన్న పిల్లలరా. టైం లేదు. సెకండ్ లైన్ వస్తుంది, మాట్లాడు. హలో, వస్తున్నాను. నేను చూసుకుంటాను. ఇందాకేమో పసివాళ్ళు, ఇప్పుడేమో పెద్దవాళ్ళు. ఎక్విప్మెంట్స్ అన్ని కరెక్ట్ గానే తెప్పించావు కదా, అయితే కాపాడొచ్చు. సెకండ్ లైన్ వస్తుంది. మన ఊరు బస్సు వచ్చేదారిలో యాక్సిడెంట్ అయిందన్నా. ఎక్కడ? హైవేలో ఉన్నా. త్వరగా రా అన్నా.
యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఎవరు చావలేదుగా. మనకు కావలసింది ఒక్క వేలే కదా, ఓటు వేయడానికి. ఇది చాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగింది సార్? ఇంత ఘోరం ఎలా జరిగింది? ఏమన్నా వివరాలు చెప్తారా? ఆ, చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఏం కాలేదు. మా పార్టీ అభ్యర్థి చంటబ్బాయి మీద జరిగిన ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇంత దారుణంగా హత్యలకు తెగబడతారా? స్వతంత్ర అభ్యర్థి అయిన విజయ్ సేతుపతి ఈ విధంగా ప్రవర్తించినందుకు పోలీసు వాళ్ళు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. ఈ నియోజకవర్గం ప్రజల కోసం చంటబ్బాయి రక్తం చిందించాడు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఈ నియోజకవర్గానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. అన్నా కన్ఫర్మ్ గా మందే గెలుపు.